కవిమిత్రులు డాక్టర్ మడత భాస్కర్ గారు వారు నాణ్య శిల్పాలు అనే పుస్తకాన్ని రచించారు. దాని ఆవిష్కరణ మరి అంకితోత్సవ కార్యక్రమం ఒక 5 నిమిషాల్లో ముగుస్తుంది. ఆ అంకితోత్సవం మన రాష్ట్ర భాష సార్ వంగని లక్ష్మణ్ గారిని వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ఆ ఎంట హరగోపాల్ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరిపల్లి రమేష్ గారిని సంయుక్త కార్యదర్శి రాష్ట్ర వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ నాణ్య శిల్పాలు అనే పుస్తకాన్ని మన నాణ్య శిల్పాలు పుస్తకం ఆవిష్కరణ అనంతరం ఈ పుస్తకాన్ని మన చక్రవర్తుల శ్రీనివాస్ గారికి వారి బర్త్డే సందర్భంగా ఇవ్వాలని వారు అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల సరే ఇవ్వలేకపోయినందుకు ఇది మంచి సముచితమని భావించి ఈ సందర్భంగా వారు అంకితోత్సవం చేయనున్నారు. దీన్ని ఆవిష్కరించవలసిందిగా అతిథులు అందరి చేత దాన్ని ఆవిష్కరించాల్సిందిగా శ్రీనివాస్ గారు, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు అతిథులు ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నా. एक मिनट आविष्करण అయితే సార్ దగ్గర జరగండి సార్ దగ్గర జరగండి సార్ ఇప్పుడు మన చక్రవర్తుల శ్రీనివాస్ గారికి అంకితోత్సవం ఒక పేరును ముందు అంకితోత్సవ కార్యక్రమం పూర్తవుతుంది. కూర్చోండి. రికార్డ్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నాను తన ఆత్మీయంగా రచించినటువంటి నాణ్య పుస్తక ఆవిష్కరణ చేసి ఇప్పుడు ఇవన్నీ అలా కాపీ చేసుకుంటారు. అంకితోత్సవం నిర్వహిస్తున్నారు. డాక్టర్ మడత భాస్కర్ గారు రచించారు. చక్రవర్తుల శ్రీనివాస్ గారికి అంకితం ఇస్తున్నారు. నాని శిల్పాలు అంకితోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ విశ్వాసం నామ ఉగాది శుభాకాంక్షలతో అంకితం ఈ పేజీలో ఒక 3 నాణీలు చదివి అంకితం ఇవ్వడం జరుగుతుంది. అతడు ఒక మాటల ఊట, కల్మషం లేని స్నేహపు కోట. అతడు ఒక మాటల ఊట, కల్మషం లేని స్నేహపు కోట. సాహితీ పోషణలో అతడు చక్రవర్తి, శ్రీనివాసంతో శాశ్వత కీర్తి. కొన్ని రుణాలు ఎన్నటికీ తీరవు, కృతజ్ఞతాంజలి ఈ నాని. కొన్ని రుణాలు ఎన్నటికీ తీరవు, కృతజ్ఞతాంజలి ఈ నాని. ఆత్మీయ మిత్రుడు పెద్దన్న చక్రవర్తుల శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు SLDAPG గారికి సవినయంగా ఈ నాని శిల్పాలు అంకితం. మీ అందరి ఆశీస్సులు, అభినందనల మధ్య ధన్యవాదాలు.
ఫోటో సార్ 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 ఇక్కడ చూడండి సార్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ సార్ ఇక్కడ సార్ థ్యాంక్ యూ. ముందుగా అందరికీ ధన్యవాదాలు. మర్దభాస్కర్ గారిని ప్రత్యేక నిన్నదాకా నాకు ఒకటి భార్య అని బాగా నమ్మకం బలం. నిన్నటి మొన్నటి నుంచి కుర్తి భర్త అంటున్నాను. లేదు నేను ఎప్పటికీ మాధవి భర్తని. థ్యాంక్ యూ వెరీ మచ్.